హలో స్టూడెంట్స్, జేఈ మెయిన్ సెషన్ 1కి సంబంధించిన ఆన్సర్ కీ ఛాలెంజ్ ఏదైతే ఉందో అది మనకి ఎన్టీఏ వెబ్సైట్ నుంచి అయితే తొలగించింది. సో ఆ విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే నిన్న నైట్ అంటే మనకి ఫిబ్రవరి 6వ తారీఖు నైట్ అయితే మనకి ఛాలెంజ్కి అండ్ రెస్పాన్స్ షీట్ అయితే పెట్టడం జరిగింది. బట్ మార్నింగ్ టైంకి అంటే 10 ఆ టైంలో అదంతా కూడా ఎన్టీఏ వెబ్సైట్ నుంచి టెక్నికల్ గ్లిచెస్ రావడం వల్ల దాన్ని అయితే తొలగించామని చెప్పేసి అంటుంది. కొంతసేపు వెయిట్ చేయమంటుంది. సో ఇక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటంటే గత సంవత్సరంతో కంపేర్ చేసినటువంటి రెస్పాన్స్ షీట్కి ఈ సంవత్సరం వచ్చినటువంటి రెస్పాన్స్ షీట్కి చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎలాంటి చేంజెస్ అంటే మనకి క్వశ్చన్ ఐడితో పాటుగా ఆన్సర్ ఐడీలు ఇవ్వడం అండ్ ఆప్షన్ అనేది మనం చూస్ చేసినటువంటి ఆప్షన్కి అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్కి గందరగోళం అయితే నెలకొందనమాట. సో స్టూడెంట్స్ పెట్టినటువంటి అది కరెక్ట్ ఆన్సర్ అయినప్పటికీ కూడా అక్కడ ఎన్టీఏ ఇచ్చినటువంటి కీలో మాత్రం రాంగ్ ఆన్సర్గా చూపిస్తుంది అనమాట. సో రాంగ్ అంటే రాంగ్ ఆప్షన్ చూపిస్తుంది. సో దాన్ని కొన్ని మనకి గన్ షాట్గా తెలిసిన క్వశ్చన్స్ కూడా అలా మిస్టేక్స్ ఉన్నాయి. సో దాన్ని కూడా ఎన్టీఏకి మెయిల్స్ ద్వారా అండ్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా చాలామంది తెలియజేశారనమాట. సో ఒకసారి చెక్ చేసి మళ్ళీ సిస్టమ్ అయితే రిఫ్రెష్ చేయడం కానీ అండ్ లేదా అప్డేట్ చేయడం కానీ మళ్ళీ వెరీ సూన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో అంతవరకు అయితే వెయిట్ చేయండి. సో ఇప్పటివరకు మీరు ఎవరైనా స్కోర్ చెక్ చేసుకున్నా కానీ మేబీ కొన్ని చేంజెస్ అయితే డెఫినెట్గా ఉంటాయన్నమాట. సో అది ఈరోజు నైట్ కానీ రేపు కానీ మళ్ళీ ఎన్టీఏ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. అంతవరకు అయితే వెయిట్ చేయండి. సో ఈలోపు మీరు ఏం టెన్షన్స్ పెట్టుకోకర్లేదు. అండ్ మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ కాన్ఫిడెంట్గా రాసిన వాళ్ళు అయితే బీ కాన్ఫిడెంట్ అండ్ ఐపీఈ మీద అయితే దృష్టి పెట్టండి. కొద్ది రోజులే ఉండే టైము. సో ఇన్ని రోజులు జేఈ మెయిన్ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఈరోజు ఐపీఈ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి కొంత తడబాటు అయితే పడుతున్నారు. అండ్ ఐపీఈ కూడా మీకు ఇంపార్టెంటే. 75% క్రైటీరియా ఉంది, 65% క్రైటీరియా ఉంది. కాబట్టి ఫోకస్డ్గా ఉండండి, ఎలాంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన పర్లేదు. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ నేను ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ డ్యూటీకి అయితే వెళ్తున్నాను. సో 3 days వరకు అయితే అవైలబుల్గా ఉండను. బట్ ఎనీ ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మీకు ఇలాంటి వీడియోస్ ద్వారా అయితే మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దట్ మన ఛానల్ ఫాలో అవుతుండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.